డాడీ మనకులాగా చిన్న గొయ్యి తవ్వి వదిలేరు. ఇక్కడ చూడు మొత్తం ఆ చిన్న గొయ్యి తవ్వటం కోసం అంత సేఫ్టీ పెట్టారు. ఇక బోర్డు కూడా పెట్టారు చూడు, సేఫ్టీ బోర్డు. అలా రోడ్డు తవ్వితే అలా చేస్తారు. మన వాళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇదిగో దీని చుట్టూ తిరిగా ఈ గొయ్యి తవ్వినందుకు వాళ్ళు ఎంత హడావుడి చేశారో చూడు. గవర్నమెంట్ది అదిగో డీప్ ఎక్స్కవేషన్ అని రాసి పెట్టారు. అది మన దగ్గర చూడు, గొయ్యి తవ్వారంటే గోతులో దుక్కుంటూ వెళ్ళిపోవటం, పక్క నుంచి మాట గోతు పక్క నుంచి అంటారు. కానీ ఇక్కడ గొయ్యి తవ్వినందుకు ఆ మొత్తం అడ్డం పెట్టి ఎవరో పడకుండా జాగ్రత్తగా పెట్టారు. ఆ పనుల్లేగా వీళ్ళందరూ ఇమిగ్రెంట్సేగా, ఇలా పడితే మాకేంటి అనే ఎలాంటి యాటిట్యూడ్ వాళ్ళకి లేదు. ఇక కొంచెం ముందుకు వెళ్తే బిల్డింగ్ వస్తుంది, ఇక్కడ వర్క్ చేస్తాం. మొన్న ఎవరికో పాపం దెబ్బ తగిలింది, అంబులెన్స్ వచ్చింది. ఇక్కడ ఏదైనా అంబులెన్స్లు వస్తాయి, ఇన్సూరెన్స్ల మీద వస్తాయి రెడీ. చూడు ఇదిగో ఇప్పుడు అక్కడ వైట్కి కనబడుతుంది చూసావా, ఆ వైట్కి అడ్డం కట్టారు. మళ్ళీ అలా అడ్డం కట్టడం కోసం దానికి ఒక మళ్ళీ ఏంటది, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది గవర్నమెంట్ది. ఈ పేవ్మెంట్ జనాలు నడిచేది వాడుకోవడానికి పర్మిషన్, అది కన్స్ట్రక్షన్. ఇది క్లియర్గా ఒక డోరు, అవన్నీ అన్న పని చేస్తాయి, బయటకు వస్తే జనాలకు తగలకుండా ఇలా నీట్గా కట్టి పని చేస్తారు. ఇది యాక్చువల్గా మనకు కూడా ఉంటుంది, కానీ మన ఇండియాలో లేదా ఇలాంటివి అంటే ఉన్నాయి. మనకు కూడా ఇలాంటి రూల్స్ మన వాళ్ళు ఏం తక్కువ కాదు. కానీ ఏమంటారు దాన్ని అవలంబించే దగ్గర గైకొంటాం అంటాం చూడు, బైబిల్లో ఇక్కడి నుంచి అక్కడ దాకా క్లోజ్ చేస్తారు. గైకొంటాం అంటారు, గైకొనే దగ్గరే దెబ్బ. సో ఏసై ఎలాగైతే అందరికీ చెప్పండి గైకొని అలా నేర్పించండి అన్నారు చూడు, అది నేర్పించారు అన్నమాట. చేయరు, గైకొనరు. రూల్స్ ఉన్నాయి, చేసేవాళ్ళు లేడు. చేసేవాడు కూడా కాదు, చేపించాలి. ఇది మా ఆఫీస్ బిల్డింగ్లోకి వచ్చేసాడు. ఉంటా.